కెన్ ఫ్యామిలీ, కెనాట్ ఫ్యామిలీ. నెంబర్ 4 కెన్కి పాస్ట్ కుడ్, కెనాట్కి ఫాస్ట్ కుడ్ నాట్. సో టుడే ఐ విల్ గో ఫర్ దీస్ 4 టాపిక్స్. ఈ టాపిక్స్ నేను తీసుకుంటాను. బేసిక్గా నేను మీతో అన్ని పంచుకోవచ్చు కదా, ఐ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఎస్టర్డే ఐ హ్యావ్ టేకెన్ వీడియో తీసాను కెనాట్ మీద. సంభవ్ రికార్డింగ్లో నాకు కొంచెం ప్రాబ్లం ఉండి ఆ వీడియో అంతా డిలీట్ అయిపోయింది అనమాట. సో బట్ నో ప్రాబ్లం, బికాస్ మనం ఎలా తీసుకుంటానో ఇస్ అ మ్యాటర్ హియర్. సో దట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ పర్సన్. అంటే మనిషికి సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా కూడా ముందుకెళ్ళే గో హెడ్ గో ఫార్వర్డ్, ముందుకెళ్ళే ఒక అలవాటు, ఒక నేచర్ని అలవాటు చేసుకోండి. ఇట్ గివ్స్ అ గ్రేట్ రిజల్ట్ ఫర్ యూ ఆల్ పీపుల్ అని చెప్తూ, అండ్ కమింగ్ టు ఫర్ టుడేస్ క్లాస్ మళ్ళీ మీతో మీరు మాట్లాడుకోండి. ఇంగ్లీష్లోనే ఆలోచించడం మొదలుపెట్టండి. ఇవన్నీ సైకలాజికల్గా నేను ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ మన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. మనకి ఇంగ్లీష్ తెలిసినా ఇంగ్లీష్ వచ్చినా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఒక వీడియో పెట్టాను. థంబ్నెయిల్ కూడా అదే ఉంది, ఒకసారి చూడండి. వీలైతే నేను ఆ వీడియో ఇక్కడ కూడా అప్లోడ్ చేయడానికి నేను పెడతాను. కొన్నిసార్లు చిన్న వీడియోస్ తీస్తున్నానండి, బికాస్ ద రీజన్ ఈజ్ దట్ అప్లోడింగ్కు ఎక్కువ టైం పడుతుందని చెప్పి షార్ట్ వీడియోస్ తీస్తున్నాను. డోంట్ వరీ, నేను ఈ యాప్లో ఎన్ని వీడియోస్ అప్లో అయితే 40 వీడియోస్ కాకుండా ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ నేను పెట్టేస్తానండి. నాకు ఏమనిపిస్తే అది తీసుకొచ్చి పెట్టేయడానికి ఐఎమ్ 100% రెడీ. ఐఎమ్ రెడీ టు గివ్ మై సర్వీస్ టు ఆల్ పీపుల్. నా ఇంటెన్షన్ ఇది మీరు నేర్చుకొని కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతే దెన్ ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. I feel very happy with that. I feel very proud of it actually. So please understand my intention and work out on that. అది చెప్తూ, so let's go for today's class. So can, cannot, could not. జనరల్గా నాకు కాల్ చేసిన చాలామంది చెప్పేది ఏం సార్ అంటే, సార్ ఇంగ్లీష్ విషయంలో నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను సార్, కానీ మాట్లాడలేను సార్. సార్ నేను ఒక డ్రాఫ్ట్ని ఏదైనా తీస్తే నేను అనలైజ్ చేయగలను సార్, కానీ అది 10 మంది ముందర ఎగ్జిక్యూట్ చేయలేను సార్, ప్రజెంటేషన్ ఇవ్వలేను సార్. ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్లో నేను అర్థం చేసుకోగలను సార్, కానీ నా ప్రాబ్లమ్సే వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు సార్. సో అట్లా కెపాసిటీస్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, నేను ఈ సిలబస్ని అద్భుతంగా మీకు అందించగలను. మీ వాయిస్ని గట్టిగా చేయగలను నేను, మీ పర్సనాలిటీని చేంజ్ చేయగలను నేను, నా లైఫ్లో జీవితంలో హైట్స్కి చేరుకోగలను, మంచి పేరు తెచ్చుకోగలను. లేదు సార్, జీవితంలో ఇది కాదు, అద్భుతాలు సృష్టించగలను, కోట్లు సంపాదించగలను, ప్రపంచ స్థాయి ప్లాట్ఫామ్ మీద నేను నిలబడగలను, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ని ఇవ్వగలను, అమ్మానాన్న పేరుకు మంచి అమ్మానాన్నకు మంచి పేరు సంపాదించగలను, నా ఊరికి మంచి సంపాదించగలను, నేను దాన్ని అందుకోగలను, దాన్ని నేను తీసుకోగలను. అఫిర్మేషన్స్ అంటారండి. పొద్దున్న లేచిన తర్వాత మనం అనుకోవాల్సిన మాటలు. ఎస్ నేను చేయగలను సార్, ఎస్ ఐ కెన్ డూ. సౌండ్ చూడండి, చేయగలను. వాక్యం చివరిలో ఇంతకుముందు అవసరం లేదు, చేయకూడదు కాకుండా ఈరోజు క్లాస్లో ఎస్ నేను మిమ్మల్ని మార్చగలను, నేను మిమ్మల్ని మార్చగలను. అండ్ నేను ఇంగ్లీష్ చాలా బాగా అర్థం చేసుకోగలను. నేను అర్థం చేసుకోగలను. లెట్ us అండర్స్టాండ్ హియర్. లేదు సార్, ఈ ఇంగ్లీష్ విషయంలో ఎలాంటి పిల్లలు ఉన్నాయినా నేనైతే మార్చగలను. అట్ ద సేమ్ టైం నిజంగా తప్పు ఉంది సార్ అంటే నేను మొహం మీదనే అడగగలను. సో యూ అబ్జర్వ్ ఎవ్రీ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఎండింగ్ విత్ గలను, చేయగలను. సో తెలుగులో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా కెపాసిటీస్ అండి, శక్తి సామర్థ్యాలు, క్యాలిబర్, పొటెన్షియాలిటీ, నా స్ట్రెంగ్త్. సో నేను ఈజీగా వాళ్ళిద్దరిని ఓడగొట్టగలను. ఐ కెన్ డెఫీట్ దోస్ పీపుల్ అంటామండి. సో తెలుగులో మాట్లాడేటప్పుడు చెయ్యగలను అనే కెపాసిటీస్ గురించి మాట్లాడాలంటే ఇప్పటికీ కూడా ఫర్ ఎవర్ ద సేమ్ కెన్నమ్మ. సబ్జెక్టు ప్లస్ కెన్ను ప్లస్ వర్బ్ 1 అండి.
లెట్ అస్ అండర్స్టాండ్ హియర్. సార్ నేను మిమ్మల్ని మార్చగలను. సబ్జెక్ట్ నేను అంటే ఐ కదండి. ఐ కెన్ మార్చడాన్ని చేంజ్ అంటాం కదా సార్. ఐ కెన్ చేంజ్ యూ మై ఐడియాస్. ఐ కెన్ చేంజ్ యూ. నేను నిజంగా చెప్తున్నాను, ఐ కెన్ చేంజ్ యూ ఆల్ పీపుల్. సెకండ్ చూడండి సార్, నేను అర్థం చేసుకోగలను సార్. నేను అర్థం చేసుకోగలను. ఇక్కడ ఏంటి, ఓన్లీ వర్బ్ ఒకటి మారుతుంటుంది చూడండి. నేను అంటే ఐ కదండి. ఐ కెన్ అర్థం చేసుకోవడానికి వెర్బ్ వన్ వాడాలి. మళ్ళీ చెప్తాను, వర్బ్లో ఫోకస్ పెట్టండి ప్లీజ్. ఫోకస్ ఆన్ ద వర్బ్. ఐ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెరీ వెల్. ఐ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెరీ వెల్. ద సేమ్ టైమ్, సో నేను అడగగలను. నేను అంటే ఐ చూడండి. ఐ కెన్ ఆస్క్ ఆన్ ద ఫేస్. నేను మొహం మీదనే అడగగలను. ఐ కెన్ ఫేస్. సార్ నేను నిజం చెప్తున్నాను, నేను ఇలాగ మాట్లాడగలను సార్. నేను ఇలాగా మాట్లాడగలను. చూడండి, నేను మీలాగా మాట్లాడగలను. సో గలను వచ్చిన వాటి కెన్. నేను అంటే ఐ కెన్ స్పీక్ లైక్ యూ. ఐ కెన్ స్పీక్ లైక్ యూ. నేను ఏ సమస్య వచ్చినా, ఎలాంటి పెద్ద మోషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఎదుర్కోగలను. I can face any problem, I don't have any hesitation, and I don't have any doubt here about my strength, about my caliber. I can face any bloody situations. And I can, మార్కెటింగ్లో చాలామంది చెప్తుంటారు చూడండి, సార్ నేను ఎవరినైనా ఎట్లే ఒప్పించగలను సార్. ఐ కెన్ కన్విన్స్ ద పీపుల్ మై డియర్స్. ఐ కెన్ కన్విన్స్ ద పీపుల్ లైక్ ఎనీథింగ్ మై డియర్స్. చాలా ఈజీగా ఒప్పించగలను. నాకు వాయిస్తో, టాకింగ్ నేచర్తో, నా ఫ్రెండ్ అంటాడు, వాయిస్తో, నా టాకింగ్ నేచర్తో నేను ఎవరినైనా మెస్మరైజ్ చేయగలను అంటాడు. హిస్ నేమ్ ఇస్ మోహన్. ఐ కెన్ మెస్మరైజ్, ఐ కెన్ ఇంప్రెస్ ఎనీబడీ మై డియర్స్, బికాస్ ఐ ఫీల్ దట్ ఐ టాక్ ఫ్రమ్ ద హార్ట్. ఐ డోంట్ లై. సో ఐ కెన్ ఇంప్రెస్ ఎనీబడీ మై డియర్స్. నేను గంటల తరబడి టీచ్ చేయగలను. నా విషయానికి వస్తే ఇంగ్లీష్ నిద్ర లేపి టీచ్ చేయమన్నా I can teach. Now it almost is night, so I can teach to anybody. See, this is what on almost night I started 4:30 lesson online class completion. Now time is 6:30. Uddun lesson teach చేయగలను. I can teach at any time, and నేను నా నాలెడ్జ్ని షేర్ చేయగలను. I can share my knowledge. And నేను అంత ఇవ్వగలను పిల్లలకి. I can give that much of content to the people. మొత్తం కూడా చేయగలను సౌండ్ వస్తే ఇట్స్ అ ఫినామినల్. సో దానికి ఆపోజిట్ మనం ఏం తెలుసుకుందాం సార్ అంటే, సో దీనికి ఆపోజిట్, సో నేను మిమ్మల్ని మార్చగలను అన్నా. లెట్ us స్పీక్ అబౌట్ ద నెగటివ్స్. లేదు సార్, నేను మార్చలేను సార్. లేదు సార్, నేను అర్థం చేసుకోగలను అన్నా. లేదు సార్, నాకు అంత సీన్ లేదు సార్, నేను అర్థం చేసుకోలేను. నేను అడగగలను. నో సార్, నేను అడగలేను సార్, నాకు మొహమాటం ఎక్కువ, సిగ్గు బిడియం ఎక్కువ, నేను అడగలేను. సో నేను మీలాగా మాట్లాడలేదు సార్, మీ అంత టాకటివ్గా సార్, నేను మీలాగా మాట్లాడలేను. లెట్ us see here. లేను. చెయ్యలేని పనులు మన భాషలో చెప్పాలి సార్ అంటే, చేత కాని పనిని మనం చెప్పాలి సార్ అంటే, కెన్నికి నెగిటివ్ చూడండి, కాంట్. సబ్జెక్టు కాంటు ప్లస్ వెర్బ్ వన్ అండి. సబ్జెక్టు కాంటు ప్లస్ వెర్బ్ వన్. సార్ నేను తీసుకోలేను సార్, అలా కామెంట్ చేస్తే తీసుకోలేను. ఐ కాంట్ టేక్ ఇట్. నేను మార్చలేను సార్. నేను అంటే లేను వచ్చింది కాబట్టి ఐ కాంట్ చేంజ్. వాళ్ళని అస్సలు మార్చలేను సార్. ఐ కాంట్ చేంజ్ దెమ్. ఈ దెమ్ము, హర్రు, హిమ్ము నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను చూడండి. చాలా చాలా చిన్న టాపిక్, బట్ మేజర్ ఎఫెక్ట్. నేను వాళ్ళని మార్చలేను సార్. టు బి ఫ్రాంక్, ఐ కాంట్ చేంజ్ దెమ్ సార్, బికాస్ దర్ స్టబర్న్ పీపుల్. దర్ ఫూలిష్ యాక్చువల్లీ. అంత మొండి సార్ వాళ్ళు. ఐ కాంట్ చేంజ్ దెమ్. ఇంకోటి ఏంటంటే, లైఫ్లో నాకు ఈ కాంటెంట్ ఎక్కువ వాడడం ఇష్టం లేదు సార్. అంటే పర్సనల్గా ఈ వీడియోలో మీతో అన్ని పర్సనల్గా షేర్ చేసుకోవచ్చు కదా, ఎడిటింగ్ లేకుండా చేస్తున్నాం చూడండి. దట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. సో నాకు ఈ కాంటెంట్ ఎక్కువ చేయడం నేను ఆడలేను సార్, నేను తీసుకోలేను సార్, నేను అర్థం చేసుకోలేను సార్, నేను పని చేయలేను సార్, నేను జీవితంలో స్థిరపడలేను సార్. ఏంటిది అంత నెగిటివ్? అసలు లైఫ్లో తక్కువగా వాడాల్సిన ఇంగ్లీషు కాంట్.
ఎక్కువగా వాడాల్సిన ఇంగ్లీషు దానికి ఆపోజిట్ కెన్. ఎస్ సార్, ఐ కెన్ సార్. ఎంతో పాజిటివ్ ఉంటుంది చూడండి, గూస్ బంప్స్ రావాలంటే. ఐ కెన్ మింగిల్ విత్ ఎనీబడి సార్. నిజం చెప్తాను, ఐ కెన్ మింగిల్ విత్ ఎనీబడి. ఐ కెన్ వర్క్ అట్ ఎనీ టైమ్ సార్. అండ్ ఐ కెన్ అడ్జస్ట్ ఇన్ ఎనీ ప్లేస్. ఏ ప్లేస్లో నేను అడ్జస్ట్ కాగలను. ఐ కెన్ అడ్జస్ట్ ఇన్ ఎనీ ప్లేస్. Yes sir, I can impress the people actually. So with my voice I can impress the people. With my tone I can impress the people. With my nature I can impress the people. With my attitude I can talk to the people. తక్కువ వాడండి కాంట్. లేదు సార్, వాళ్ళు పంపేయలేరు సార్. వాళ్ళకి అంత దమ్ము లేదు, వాళ్ళకి అంత శక్తి లేదు, వారు పంపించలేరు. వారు అంటే సబ్జెక్ట్ చూడండి, దే కదా కెపాసిటీ చేత కాలేదు. దే కాంట్ సెండ్ దట్ మనీ సార్. ఫ్రాంక్లీ స్పీకింగ్, అసలు ఆ మనీ వాళ్ళు సెండ్ చేయలేరు సార్. దే కాంట్ సెండ్ దట్ మనీ. టు బి ఫ్రాంక్, దే కాంట్ సెండ్ దట్ మనీ. లెట్ us అండర్స్టాండ్ సార్. నేను మూర్ఖులతో వాదించలేను సార్. నేను మూర్ఖులతో వాదించలేను. టు బి ఫ్రాంక్, ఐ కాంట్ ఆర్గ్యూ విత్ ఫూలిష్ పీపుల్. మూర్ఖులతో నేను వాదించలేను సార్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, కెనాట్ రెండింటిని చాలా బాగా తీసుకోవచ్చు, కాంబినేషన్ తీసుకోవచ్చు. సో చెయ్యగలను అంటే కెన్ తీసుకోండి, చెయ్యలేను అంటే కాంట్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండింటిని కలుపుదాం. లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ పెరగాలంటే చిన్న చిన్న సెంటెన్సెస్ని పెరుగుతూ పోతే దెన్ ఇట్ బికమ్స్ లెంతీ సెంటెన్స్. సో దట్ ఇఫ్ వీ స్పీక్ దట్ లెంతీ సెంటెన్స్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్, దెన్ పీపుల్ విల్ సే దట్ వన్ యువర్ ఫ్లూయెన్సీ ఇస్ వెరీ గుడ్. దట్స్ వాట్ యు నో. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేస్. If all the base is proper, then definitely we can construct a beautiful and awesome and fantastic and fabulous building. Clear? So that's what we'll go for that. Let's go for it. నేను చేసుకోలేను. ఇప్పుడు దీన్ని ఇంటెన్షనల్గా, మళ్ళీ చెప్తున్నా, ఉద్దేశపూర్వకంగా మనం వాటిని కలపాలా. నేను మా అమ్మను ఒప్పించగలను సార్. నేను అమ్మను ఒప్పించగలను, కానీ నాన్నతో కొంచెం ప్రాబ్లం సార్. నాన్నను ఒప్పించలేను సార్. చూడండి, నేను అమ్మను ఒప్పించగలను. గమనించండి, బాగా గమనించండి. మనిషి గమనించే కొద్దీ మనిషి ఎప్పుడు ఎదుగుతాడు, మనిషికి హైట్స్ ఎప్పుడు చూస్తాడు సార్ అంటే, యాజ్ లాంగ్ యాజ్ వీ అబ్జర్వ్ ద పీపుల్. మనిషి గమనించే కొద్దీ, గ్రహించే కొద్దీ, ఫోకస్ పెట్టే కొద్దీ, నోటీస్ చేసే కొద్దీ హీ కెన్ రీచ్ ద హైట్స్ ఆఫ్ లైఫ్ అంట. సో నేను అమ్మని ఒప్పించగలను సార్, కానీ నాన్నని ఒప్పించలేను సార్. సో కనపడింది చూడండి. మనం ఈ 10 days 15 20 days మీరు వాక్యం చివరిలో ఏమొస్తుందో కనిపెట్టగలగాల, సెన్స్ ఉండాలా, దానికి స్ట్రాంగ్ సిగ్నల్స్ ఇవ్వాలి బ్రెయిన్కి. అరే నువ్వు చెయ్యకూడదు అని వచ్చినప్పుడు షుడ్ నాట్ పట్టేసుకో అంతే. అవసరం లేదు అని పని కనపడింది, ఐ డోంట్ హ్యావ్ టు తీసుకో. నేను వెళ్ళాలి అన్నప్పుడు హ్యావ్ టు తీసుకోలేదు, షుడ్ తీసుకో. చెయ్యగలను అని సౌండ్ వస్తే కెన్ను తీసుకో, చెయ్యలేను అంటే కెనాట్ తీసుకో. నువ్వు బ్రెయిన్కి సిగ్నల్స్ ఇస్తే ఖచ్చితంగా కరెక్ట్ టైం ఇచ్చినప్పుడు మీకు గుర్తు చేస్తుంది. ఇట్ రిమైండ్స్ యూ. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నా మై డియర్స్. నేను ఏది కూడా ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ ద బుక్. నాకు నచ్చిన ఒక లైన్ చెప్తాను చూడండి. నేను బుక్కులో నుంచి మాట్లాడను. ఐ డోంట్ స్పీక్ ఫ్రమ్ ద బుక్. బుక్కులో నుంచి మాట్లాడను, డొక్కలో నుంచి మాట్లాడతాను, బాధల నుంచి మాట్లాడతాను. ఇట్స్ రియల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. బికాస్ ఐ వాజ్ ద విక్టిమ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. And I faced many problems, and I had to see the problems because of English language. Though I had a passion on English, and I used to love the speakers of English, and I used to jealous on them, and I used to take the inspiration from that people, and I started my own. And in the beginning, in the initial stage, and I found great troubles in speaking the language. Once I followed this methodology, then I found that this could be the very easy one. So let me go, let me see the heights. So in that way, then I started my thinking. In that way, I started my journey. In that way, then I continued I've been continuing, and I came to you, my dears, and I reached you, and I could reach you, my dears. So please that, నేను ఏదైనా ఊకే చెప్పాం కదండి. సో ఏదైతే చేశానో అదే చెప్తాను. సో మీరు చేయగలిగితే, లేదు మీకంటూ సొంతంగా ఒక ఐడియాలజీ ఉంది సార్ అంటే ప్లీజ్ ఫాలో, లేదు సార్ అంటే ప్లీజ్ ఫాలో అస్. బికాస్ ఎక్స్పీరియన్స్, తెలివిలోని మాటలు వినకపోయినా పర్లేదు, తెలివిలోని మాట వినకపోయినా పర్లేదు, కానీ అనుభవంలోని మాట ఖచ్చితంగా వినాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సీనియర్స్ అండ్ ద ఎక్స్పీరియన్స్ పీపుల్. సో చెయ్యగలను సౌండ్ వస్తే కెన్ను తీసుకో, చెయ్యలేను అనే సౌండ్ వస్తే కెనాట్ తీసుకోండి. నీ బ్రెయిన్కి స్ట్రాంగ్గా ఇన్పుట్ ఇవ్వండి. కరెక్ట్ టైం ఇచ్చినప్పుడు నీకు ఓపెన్ చేస్తుంది. గలను సౌండ్ వస్తే కెన్ను కదండి. సో ఐ కెన్, ఒప్పించడానికి కన్విన్స్ అంటాం, వర్బుల్ రావాలి. ఐ కెన్ కన్విన్స్ మై మదర్.
కానీ కానీ అంటే బట్ అనే కంజంక్షన్ని వాడొచ్చు కదా, బట్టు ఒకటి ఉండడం వల్ల ఇంత పెద్ద సెంటెన్స్ తయారవుతుంది. ఐ కెన్ కన్విన్స్ మై మదర్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఐ కాంట్ కన్విన్స్ ఫాదర్. ఐ కాంట్ కన్విన్స్ మై ఫాదర్. మా నాన్నని మాత్రం నేను ఒప్పించలేను సార్. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సెకండ్, చాలామంది మన వాళ్ళు ఫోన్ చేసి సార్ నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను సార్, బట్ మాట్లాడలేను సార్. నేను ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను సార్, గలను. సౌండ్ వచ్చింది చూడండి, బ్రెయిన్కి నేను ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి నాకు గుర్తొచ్చినప్పుడు అంతా చెప్పేస్తాను, కానీ మాట్లాడలేను సార్, కానీ మాట్లాడలేను. సో లేను వచ్చింది, కాంట్. సో దట్స్ వాట్. అట్లా స్ట్రాంగ్గా ఇవ్వండి బ్రెయిన్కి సిగ్నల్స్. సో హియర్ లెట్ us see here, గలను సౌండ్ వస్తే I can understand English well, sir. I can understand, sir, what the speaker is speaking, how the speaker is speaking, what he is telling, what is the intention. I can understand each and everything properly and clearly, sir. But the problem is I can't respond actually. Kani ante bad, I can't respond in English. I can't respond to him. నేను దానికి రెస్పాండ్ అవ్వలేను సార్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. వాళ్ళు ఏంటి సార్ అంటే వాళ్ళు స్టార్ట్ చేయగలరు సార్. దే హ్యావ్ ద కెపాసిటీ బికాస్ దే బార్న్ అండ్ బ్రాడ్ అప్ ఇన్ ద నోబుల్ ఫ్యామిలీ, లగ్జరియస్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది సార్. సో వాళ్ళు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయగలరు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని సస్టైన్ చేయలేరు సార్, దాన్ని కంటిన్యూ చేయలేరు సార్. సో కాంట్రాస్ట్, చేయగలరు, స్టార్ట్ చేయగలరు కానీ కంటిన్యూ చేయలేరు, అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను. అట్లా ఇంటెన్షనల్గా మనమే క్రియేట్ చేసుకుందాం. మన లైఫ్లో ఏం మాట్లాడుతున్నామో వాటిని పేపర్ మీద పెట్టండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. ఇవి వచ్చినప్పుడు నేను నెక్స్ట్ నా బ్రెయిన్ గుర్తు చేయాలా అని ఒక స్ట్రాంగ్ బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వండి. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ మై డేస్. మళ్ళీ చెప్తున్నా, మీరు చాదస్తం అనుకోవద్దండి. ఇట్ ఈస్ అ రియల్ ఫ్యాక్ట్ దట్ ఇన్ దిస్ వే దట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దట్ కుడ్ లెర్న్ ద లాంగ్వేజ్. బికాస్ మన చుట్టూ పరిసరాలంతా ఇంగ్లీష్లో లేనప్పుడు, నా చుట్టూ అమ్మ, నాయన, నా బంధువులు, నా పిల్లలు ఎవరు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు నేను ఒక్కరిని ఇంగ్లీష్ మాట్లాడాలి సార్ అంటే ఏం చేయాలి? ఇలాంటి పిచ్చి మెథడ్లే. కొంతమందికి ఇది పిచ్చి కనపడుతుంది. పిచ్చితనం లేకుండా గొప్పతనం లేదు అని. బెంగళూరులో ఒక ఆయన లెసన్ చెప్తుంటే, దెన్ హీ వాజ్ స్పీకింగ్ ఇన్ తెలుగు అండ్ సంబడి ఈజ్ ట్రాన్స్లేటింగ్. అండ్ ఆయన చెప్పాడనండి, పిచ్చితనం లేకుండా గొప్పతనం లేదు అని. వితౌట్ మ్యాడ్నెస్ దేర్ ఈజ్ నో గ్రేట్నెస్ అని. వితౌట్ మ్యాడ్నెస్ దార్ ఈజ్ నో గ్రేట్నెస్. సో మనం ఏదైనా ఇట్లా చేస్తుంటే కొంచెం జనాలకి పిచ్చిగా కనపడుతుందండి. ఇప్పట్లో ఏదైనా అసాధారణంగా ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారండి. రెగ్యులర్గా ఉంటే, ట్రెడిషనల్గా ఉంటే రోజులు చల్లవు. సో ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ స్టైల్లోకి రండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ ద బెటర్ రిజల్ట్. సో ఏం చెప్పినా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా దట్ ఐ వాంట్ టు కనెక్ట్, ఐ వాంట్ టచ్ యువర్ హార్ట్, మై డియర్స్. సో ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే, ఐ కెన్ అండర్స్టాండ్ సార్, బట్ ఐ కాంట్ రెస్పాండ్ సార్. యాక్చువల్లీ వాళ్ళకున్న ప్రాపర్టీది స్టార్ట్ చేయగలరు. దే కెన్ స్టార్ట్ సార్. వాళ్ళు స్టార్ట్ చేయగలరు సార్. దే కెన్ స్టార్ట్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బట్ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, దాన్ని అట్నే కన్సిస్టెన్సీ ఇస్ ద ప్రాబ్లం. వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయలేదు సార్. బట్ దే కాంట్ కంటిన్యూ దట్. దే కాంట్ కంటిన్యూ. సో నేను ఇక్కడ సబ్జెక్ట్ మారుస్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ఏదైనా కూడా కెన్నే తీసుకోండి. దే కాంట్ కంటిన్యూ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బట్ అనే కంజంక్షన్తో అండ్ రెండు సెంటెన్స్ని చేయగలను, చేయలేను ఒప్పేస్తున్నాను, అలాగే కలిపేస్తున్నాను. విరాట్ కోహ్లీ వన్డేలలో బాగా ఆడగలడు, టెస్ట్లలో బాగా ఆడగలడు, 2020లో సరిగ్గా ఆడలేడు పాపం. బికాస్ ఈజ్ అ ట్రెడిషనల్ ప్లేయర్, మంచి స్ట్రోక్ ప్లేయర్ పాపం. నాట్ స్ట్రోక్ ప్లేయర్, ఈజ్ అ డిఫెన్సివ్ ప్లేయర్. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో అట్లా అడ్డదిడ్డంగా ఊపలేడు పాపం. సో విరాట్ కెన్ బ్యాట్ in ODIs and test match very well actually, because he is such a player. But he can't perform like Rishabh Pant in the 2020s. He can't play like Surya Kumar Yadav because he is a traditional player. సో మీరు ఇంగ్లీష్ కామెంటరీ కూడా వినండి సార్. ఇట్ విల్ బి లైక్ ఆడే గురించి, ఆ వ్యక్తి గురించి ఉన్న నేచరు, లేకపోతే వారి ప్లే గురించి విశదీకరిస్తుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. India can play, India can win, India can defeat any team on Indian soil only. ఎవరైనా మన ఇండియాకు క్రికెట్ ఆడికి వస్తే వాడిని కొట్టి పంపిస్తాం, ఆడిపోతే వాడిని కొట్టలేం.
So India can defeat any team on Indian pitches. But these people cannot face the Sena countries. Sena countries అంటే 4 countries అండి. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. Sena countries మీద మనం ఎందుకు వస్తారు? సో ఇండియా కెనాట్ పర్ఫార్మ్ ఇన్ Sena countries లైక్ ఇండియా. ఇండియాలో ఆడినంత లైక్ సూపర్ పర్ఫార్మెన్స్ సేనా కంట్రీస్లో ఇవ్వలేదు అనేది ఒక గతంలో వీ హ్యాడ్ ట్యాగ్ లైన్, బ్యాడ్ ట్యాగ్ లైన్. బట్ దీస్ డేస్ నౌ ఇండియా is playing very better. India can play very better. India has been playing very better actually. So that is what Indian commentary అక్కడ. అల్లు అర్జున్ డ్యాన్స్ బాగా చేయగలడు కానీ కొంచెం యాక్టింగ్లోనే ఒకటే ఉంటుంది. అల్లు అర్జున్ కెన్ యాక్ట్ బెటర్, కెన్ డాన్స్ బెటర్, బట్ హీ కాంట్ కంపీట్ విత్ లైక్ ధనుష్తో యాక్టింగ్లో పోటీ పడలేడేమో. ఐ ఫీల్ ఇట్. సో దీన్ని కామెంటరీగా మనం తీసుకోవచ్చు. సో చెయ్యగలను అంటే కెన్ తీసుకోండి, చెయ్యలేని మహాప్రభు అంటే కెనాట్ తీసుకోండి. పాజిటివ్ చూసాం, నెగిటివ్ చూసాం. ఇప్పుడు దాని ఇంటరాగేటివ్స్ క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ ఆఫ్ కెన్. బేసిక్గా నిజం సార్, నిజం మీరు నన్ను మార్చగలరా సార్ అంటారు. నన్ను మీరు మార్చగలరా? చూడండి, నేను మార్చగలను అంటే సబ్జెక్టు ప్లస్ కెన్ను ప్లస్ వర్బ్ వన్. నేను మార్చగలను అంటే ఐ కెన్ చేంజ్ అన్న. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది నా మీద నాకే. సార్ నిజం చెప్పు సార్, నేను మార్చగలనా సార్? నేను గలను కాకుండా నేను మార్చగలనా? ఇప్పటికి మీకు అర్థమేంటది? ఈ రెండు మార్చుకుంటే అయిపోయాయి. కెన్ ఐ చేంజ్ సార్? కెన్ ఐ చేంజ్ దేమ్ సార్? నాకు అంత స్ట్రెంత్ ఉందా? మన మీద సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు సార్ కెన్ ఐ ట్యాకిల్ దెమ్ మీరు? కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ మై ఐడియాస్? కెన్ ఐ రీచ్ యూ? కెన్ ఐ కనెక్ట్ యూ విత్ అ హార్ట్? కెన్ ఐ కంటిన్యూ లైక్ దిస్? నేను ఇది కెన్ ఐ ఫినిష్ దిస్ బై ఈవినింగ్? కెన్ ఐ గో అలోన్? నేను వెళ్ళగలనా? నేను అడగలనా? నేను కెన్ ఐ అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్? కెన్ ఐ గివ్ అ బ్యూటిఫుల్ లైఫ్ టు ద ఫ్యామిలీ? కెన్ ఐ రెస్పెక్ట్ ద పీపుల్? కెన్ ఐ లవ్ దెమ్? ఏదైనా కూడా జనరల్గా మనకి ఏం మాట్లాడుతాం దాని పేపర్ మీద రాయండి, బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వండి. సూపర్ అండి. సో దిస్ ఇస్ వాట్ క్వశ్చన్ చేయాలి సార్ అంటే ఈ రెండు మార్చుకోండి. కెన్ను ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ వన్. వర్బుల మీద ప్లీజ్ ఫోకస్. సో నేను కాకుండా మీరు క్యాన్ యూ ఫాలో మీ ప్లీజ్? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. క్యాన్ యూ ఫాలో మీ? మీరు నన్ను ఫాలో కాగలరా? సో కెన్ యూ అండర్స్టాండ్ వాట్ మై ప్రాబ్లమ్ ఇస్? నాకు కొంచెం హెల్ప్ చేయ. కెన్ యూ హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ మ్యాటర్? రిగార్డ్స్ సంబంధించి ఈ మ్యాటర్కి సంబంధించి నాకు హెల్ప్ చేయగలరా? కెన్ యూ హెల్ప్ మీ రిగార్డ్ దిస్ మ్యాటర్? క్యాన్ యూ హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ మ్యాటర్? రిగార్డ్స్ ఇంగ్లీష్ లేకపోతే రిగార్డింగ్ ఇంగ్లీష్కి సంబంధించి నాకు హెల్ప్ చేయగలవా? ఎస్, ఐ కెన్ హెల్ప్ యూ మై డియర్స్. ఐ కెన్ లవ్ యూ. కెన్ యూ గో అలోన్? Can you ride the bike? Yeah, of course I can ride the bike. Can you play shuttle? Yeah, of course I can play. జనరల్ క్వశ్చన్ అడగడం చాలా బాగుంటుందండి. కెన్ యూ ఫేస్ దిస్? యా, ఆఫ్ కోర్స్ ఐ కెన్ ఫేస్ సార్. కెన్ యూ గివ్ ద డెమో ప్లీజ్? యా, ఆఫ్ కోర్స్ ఐ కెన్ గివ్ యూ సార్. దాన్ని కొంచెం కెన్ యూ ఇల్లుస్ట్రేట్? బ్యూటిఫుల్ వర్డ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అనకుండా ఇల్లుస్ట్రేటర్ అంటే క్యాన్ యూ ఇల్లుస్ట్రేట్ ఎగ్జాక్ట్లీ ఫర్ దిస్ వన్ ప్లీజ్? ఆఫ్ కోర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలవా? కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ దిస్? యా, ఆఫ్ కోర్స్. Can you tolerate this blend of people in your life? Yes, I can tolerate these people. Can you impress the people? Yes, of course. ఇప్పుడు యూ కాకుండా మీరు వార్ తీసుకోండి. Can they come here alone? Yeah, of course they can come. Can they reach here? Yes, they can reach. So like you can face many questions. సబ్జెక్ట్ నేను చేయగలను అంటే ఐ కెన్ చెప్పండి. నువ్వు చేయగలవా అంటే క్యాన్ యూ చెప్పండి. జనరల్గా మనం ఎక్కువ వాడుతూనే ఉంటాం. అది మీరు వాడండి. ఇది కరెక్టే అని వాడండి, ఇంకా గట్టిగా వాడండి. మనం ఇంతకుముందు తెలియనప్పుడే ఏదో డైలమోలో వాడాం బై లిజనింగ్ సంబడి. బట్ నాకు ఇప్పుడు అంతా తెలుసు, అంతా మనకు ఓకే అన్నప్పుడు ప్రాపర్గా మనం స్టాండ్ తీసుకొని మాట్లాడండి. సో ఇప్పుడు లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నెగిటివ్ ఇంటరాగేటివ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కెన్ ఐ చేంజ్? నేను మార్చగలనా? ఇప్పుడు చూడండి, దాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ చేద్దాం. నేను మార్చలేనా? కాంట్ పెట్టండి. సార్ కాంట్ ఐ చేంజ్?
సార్ కాంట్ ఐ చేంజ్ దిస్ వన్, నేను చేయలేనా? వై కాంట్ ఐ డూ దట్? నేను ఎందుకు చేయలేను? ఐ కెన్ డూ దట్. I can do that. I'm very serious about it. Why can't I do that? I can. So let me tell you one thing. I can give this. నేను ఇది ఇవ్వలేను సార్ బేసిక్గా. I can't give this. నేను ఇవ్వలేను. క్వశ్చన్ చేయండి. Can't I give this? Can't I give? ఎందుకు ఇవ్వలేను? Why can't I give? Why ఒకటే కరెక్ట్ అవుతుంది. Why can't I give this one? ఎందుకు ఇవ్వలేను అబ్బా అంట. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ హియర్. నేను చెయ్యగలను అంటే సబ్జెక్టు ప్లస్ కెన్ ప్లస్ V1. దీన్ని క్వశ్చన్ చేస్తే కెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. అదే కాంట్ సరికి వచ్చేసరికి లేదు సార్ నేను మార్చలేను సార్, ఐ కాంట్ చేంజ్ దెమ్. సబ్జెక్ట్ ప్లస్ కాంట్ ప్లస్ V1. దీన్ని క్వశ్చన్ చేసేసరికి రెండు మార్చుకోండి. కాంట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 క్వశ్చన్ మార్క్ మస్ట్. అన్నిట్లో కూడా V1. ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుంటే చూడండి. I can impress, I can fight with my life. I can fight. క్వశ్చన్ చేయండి. Can I fight? Can I fight with the people? Can I fight with the life? Yes. How can I fight with my life? నీ హెల్ప్ లేకుండా how can I fight with your? హౌ కెన్ ఐ డూ అలోన్? ఒక్కరిని ఎలా చేయగలను నేను? అలా ఇక్కడ చూడండి. సరే సార్ ఐ కాంట్ యాక్ట్, నేను ఎందుకో నటించలేను సార్. ఐ కాంట్ యాక్ట్ ద పీపుల్ లైక్ దెమ్, నేను నటించలేను. లేదు మీరు నటించలేరు అనుకోండి. సబ్జెక్టు యూ కాంట్ యాక్ట్, దాన్ని క్వశ్చన్ చేయండి. కాంట్ యూ యాక్ట్? నువ్వు నటించలేవా? ఎందుకు? వై కాంట్ యూ యాక్ట్? ఇక్కడ మీరు వర్బులు మార్చుకోండి. మస్తు. ఎందుకు రాయలేవు? వై కాంట్ యు రైట్ ద ఎగ్జామ్? ఎందుకు ఫేస్ చేయలేవు నువ్వు? వై కాంట్ యు ఫేస్? ఎందుకు అర్థం చేసుకోలేవు? వై కాంట్ యు అండర్స్టాండ్ ద థింగ్స్ ప్రాపర్లీ? అండ్ వై కాంట్ యు డూ దాట్? ఎందుకు నువ్వు అది చేయలేవు? అండ్ వై కాంట్ యు సెండ్ ఎ మెసేజ్, మినిమం మెసేజ్? వై కాంట్ యు రెస్పాండ్? వై కాంట్ యు టెక్స్ట్ మీ? 100 సెంటెన్సెస్ మార్నింగ్ టు ఈవినింగ్ మీరు ఏం రాస్తారో ప్లీజ్ డూ దట్. సో లైక్ దట్ వీ కెన్ టాస్క్ మెనీ థింగ్. పాజిటివ్ చూసాం, నెగిటివ్ చూసాం. సో దెన్ I can miss the people, sir, actually. Can you? Yes, of course. Can you elaborate this one? Yeah, of course. Sir, నేను ఇది ఎందుకో సార్ వాలీబాల్ ఆడలేదు సార్. ఐ కాంట్ ప్లే వాలీబాల్ సార్. అప్పుడు నన్ను అడిగారు, కాంట్ యూ ప్లే వాలీబాల్? ఐ కాంట్ సార్. Can you speak Tamil? No, sir, I can't speak Tamil, sir. Can't you speak Tamil? Yeah, no, sir, I can't speak because I didn't learn. Oh. Can you deal the technical, like, C++, Java and Python? No, sir, I can't do, sir, because I'm not a technical student actually. I'm non-technical, sir. I can't do that. Can't you do that? No, I can't do that. So నీతో నువ్వు సొంతంగా ఇంటెన్షనల్గా క్రియేట్ చేసుకొని సమ్ స్టోరీస్. నువ్వే క్వశ్చనర్, నువ్వే ఆన్సరర్గా నేను ఇదే చేశానమ్మా. ప్లీజ్ డూ దట్ మై డియర్స్, ప్లీజ్ డూ దట్. సో కెనాట్ ఓకే అని చెప్పుకుంటూ నెక్స్ట్ 8th క్లాస్లో కుడ్ నాట్ నేను చూస్తాను. ప్లీజ్ డూ మోర్ ప్రాక్టీస్. బుక్ తీసుకోండి. బుక్లో యూ కెన్ ఫైండ్ ఎవ్రీథింగ్ మై డియర్స్. అండ్ మీ నోట్స్ ఫుల్ చేయండి, పేజీలు నింపాలి. థ్యాంక్ యూ మై డియర్స్. విల్ గో ఫర్ డే 8. రైట్ మై డియర్స్, వెల్కమ్ టు డే 8 అండ్ 8th డే క్లాస్కి మనం వెళ్దాం. సో వెళ్ళే కంటే ముందు ప్లీజ్ రీకాల్ డే 1 నుంచి మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారని. ఐ హోప్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ బెటర్. ఐ హోప్ దట్ యు ఆర్ టాక్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఐ హోప్ దట్ యు ఆర్ యూజింగ్ ద బుక్ అండ్ ఐ హోప్ దట్ మీరు ప్రతిదీ కూడా నోట్లో బుక్లో రాస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారని ఆశిస్తూ. సో సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకోండి. నాలెడ్జ్ గెయిన్ అయితే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అంతా నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ మాట్లాడడం కాదండి, ఏదైతే నేను నేర్చుకున్నానో దాన్ని మీరు మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దొరికింది. ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్. నేను ఎందుకు ట్రై చేయకూడదు? షుడ్ నాట్, కూడదు కాబట్టి షుడ్ నాట్. వై షుడ్ అంట్ ఐ ట్రై? సో నేను ఇలా ప్రాక్టీస్ చేయాలి, లీవ్ వచ్చింది. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. ద సేమ్ టైం లైక్ నేను అర్థం చేసుకోగలను, మాట్లాడగలను. ఐ కెన్ అండర్స్టాండ్, గలను సౌండ్ వచ్చింది. ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఐ కెన్ టాక్ టు ద పీపుల్ లైక్. సో అట్లా మీరు ప్రతిదీ ఆల్రెడీ వచ్చిన వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ మీతో మీరు రిపీట్ చేస్తూ ఉంటూ మననం చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీకాల్, వీ హ్యావ్ టు రెమినిసెన్స్ అండ్ వీ హ్యావ్ టు రిపీట్
అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ లైక్ దిస్. అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ అంటే పెద్దది ఏదో కదండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. అవి మనం రెగ్యులర్గా చేయాల్సిన ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, అండ్ టుడేస్ క్లాస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ కెన్ను నేను చేయగలను అని నేర్చుకున్నాం. కెన్ను నేను ప్రజెంట్లో చేయగలను. సో ప్రస్తుతంలో నేను ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. నేను ఏదైనా చేయగలను అంటే ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. ఇప్పుడు కెన్కి పాస్ట్ ఇప్పుడు చేయగలను అంటే ఐ కెన్ అని చెప్పండి. నేను ఈ బుక్ను జస్ట్ 3 daysలో కంప్లీట్ చేయగలను. ఐ కెన్ కంప్లీట్ దిస్ బుక్ ఇన్ 3 days. బాగా గమనించాలి. ఇప్పుడు నేను చేయగలను అని అనుకుంటే కెన్ అని చెప్పండి, ఇప్పుడు కాదు. గతంలో నేను చెయ్యగలిగాను అంటే పాస్ట్ ఎబిలిటీస్ గురించి నువ్వు మాట్లాడాలి అంటే గతం గురించి నువ్వు మాట్లాడాలి సార్ అంటే కెన్ను యొక్క పాస్ట్ రూపము కుడ్డు తీసుకోండి. ఎలా ఉంటుంది తెలుసా సార్, నేను నిన్న 1/2 hour వర్క్ దాన్ని నేను 10 minutesలో చేయగలిగాను అంటారు చూడండి. నేను 10 నిమిషాల్లో చేయగలిగాను. నేను 10 minutesలో చెయ్యగలిగాను. 10 minutesలో చెయ్యగలిగాను. అబ్జర్వ్ దస్. దిస్ పాస్ట్ ఎబిలిటీ అనమాట. సో నేను చెయ్యగలిగాను అంటే చూడండి, సబ్జెక్టు ప్లస్ కుడ్డు ప్లస్ వెర్బ్ 1. సబ్జెక్టు కుడ్డు ప్లస్ వెర్బ్ 1. ఇక్కడ మరి కుడ్డు తర్వాత పాస్ట్ కదా అని వీటు పెట్టొద్దండి, వెర్బ్ 1 మొదటి రూపమే వాడాలి. సో నేను 10 minutesలో చేయగలిగాను. ఇది గమనించుకోవాలి మీరు. చెయ్యగలను అంటే ప్రజెంట్లో కెన్ తీసుకోండి, చెయ్యగలిగాను అంటే కుడ్డు తీసుకోండి, బికాస్ ఇట్స్ అ పాస్ట్. దీని మీద ఇంకా 100 ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. నేను మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను 10th క్లాస్లో. ఐ కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మై 10th క్లాస్. సో దీనికి వచ్చేసరికి నేను 10 minutesలో నేను అంటే ఐ కదండి. ఐ గలిగాను అంటే కుడ్. ఐ కుడ్ డూ, చేయడానికి డూ అంటున్నా వర్బ్ 1. ఐ కుడ్ డూ ఇన్ 10 minutes. 10 నిమిషాల్లో నేను చేయగలిగాను. ఐ కుడ్ డూ ఇన్ ద 10 minutes. నేను 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఐ కుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ మై 10th క్లాస్. సో నేను 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. 10th క్లాస్ అనేది గతం కాబట్టి, గతంలో కెపాసిటీ కాబట్టి దాని మీద కుడ్ తీసుకోండి. అండ్ నా లైఫ్లో చాలా నేను వండర్స్ చేయగలిగాను. ఐ కుడ్ డూ మెనీ వండర్స్ ఇన్ మై లైఫ్ అంట. బాగా గమనించండి. ఐ కుడ్ డూ వండర్స్ ఇన్ మై లైఫ్. కుడ్ గతంలో చెయ్యగలిగాను. ఫార్ములా సబ్జెక్టు కుడ్ ప్లస్ వెర్బ్ 1. దిస్ ఇస్ ఫిక్స్డ్. ఐ కుడ్ డూ వండర్స్ ఇన్ మై లైఫ్ అంట. సో దాన్ని ఇప్పుడు జనరల్గా మన లైఫ్లో గతం గురించి నువ్వు చెప్పాల్సి వచ్చినప్పుడు కుడ్ ద్వారా చాలా బాగా చెప్పొచ్చు. లెట్ us అండర్స్టాండ్ హియర్. అంటే నేను మా అమ్మను ఒప్పించగలిగాను నా పెళ్లి విషయంలో. ఇన్ మై మ్యారేజ్ మ్యాటర్ ఐ కుడ్ కన్విన్స్ మై మదర్. నేను అమ్మను ఒప్పించగలిగాను. చూడండి, గలిగాను అంటే కుడ్ కదండి. సో నేను అంటే ఐ చూడండి, ఐ కుడ్ ఒప్పించడానికి కన్విన్స్. ఐ కుడ్ కన్విన్స్ మై మదర్ వెరీ బెటర్. ఇన్ రిగార్డింగ్ మై మ్యాటర్ ఐ కుడ్ కన్విన్స్ మై మదర్. లెట్ us అండర్స్టాండ్ హియర్. నేను యూట్యూబ్ని స్టార్ట్ చేయగలిగాను. కెమెరా ఫోబియాను నేను ఎదుర్కోగలిగాను. నేను కెమెరా ఫోబియాను ఎదుర్కోగలిగాను. ఐ కుడ్ ఓవర్కమ్ ద క్యామ్ ఫోబియా. ద సేమ్ టైం నేను సొంతంగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఐ కుడ్ లెర్న్ మై సెల్ఫ్. నేను స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకోగలిగాను. సో నేను అంటే ఐ చూడండి, ఐ కుడ్ వర్బ్ 1 వాడాలి. ఐ కుడ్ లెర్న్ మై సెల్ఫ్. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ మై సెల్ఫ్. ఐ కుడ్ లెర్న్ మై సెల్ఫ్. నేను స్వతహాగా నేర్చుకోగలిగాను. సో ఇవన్నీ కూడా నీకు గతంలో జరిగిన ఒక పనులు.
నేను అక్కడ కష్టపడి నేర్చుకోగలిగాను. అండ్ ద సేమ్ టైం లేక అక్కడ నేను కష్టపడి పని చేయగలిగాను. I could work very hard during the 2010 to 2012 to 16 or 28 period. I could work very hard. నేను గట్టిగా పని చేయగలిగాను. I could work very hard. I could work very hard. గట్టిగా పని చేయగలిగాను, బాగా సంపాదించగలిగాను అంటాడు చూడండి. అండ్ I could earn great money. కొన్ని సంవత్సరాలు వాళ్ళని నేను భరించగలిగాను. I could bear for a long time. చాలా రోజులు నేను వాళ్ళని భరించగలిగాను. I could bear them for a long time. Let us understand here. వాళ్ళ భాషను నేను అర్థం చేసుకోగలిగాను. I could understand their language. వాళ్ళ భాషను నేను అర్థం చేసుకోగలిగాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో ఒక పని చేయగలిగితే కుడ్దని చెప్పండి. అంటే మనం సింపుల్గా చెప్పొచ్చు, గతంలో మనం సాధించిన విజయాలు, గతంలో మనం ఏదైనా మన భాషలో చెప్పాల్సిందంటే మనం ఏదైనా ఆ టైంలో ఏదైనా ఉంటే అది కుడ్డుతో ప్లస్ వీవ్ అని చెప్పండి. నేను ఐ కుడ్ స్పీక్ బిఫోర్ లార్జ్ గ్యాదరింగ్. వందల మంది ముందర నేను మాట్లాడగలిగాను. ఐ కుడ్ కన్విన్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. నేను 1 yearలో 4,50,000 మందిని సబ్స్క్రైబర్ని తెచ్చుకోగలిగాను. ఐ కుడ్ ఎర్న్ 4,50,000 పీపుల్ ఇన్ 1 year. ఎందుకంటే సాధించినవి కదా, సాధించినవి చెప్పాల్సినప్పుడు కుడ్డే. ఆ కుడ్డు చెప్పేటప్పుడు నీ వాయిస్లో ఆ ఎఫెక్ట్నెస్ కనపడాలండి. బికాస్ ఇది సాధించగలిగింది కదా. లేదు సార్ వాళ్ళు జాబ్ కొట్టగలిగారు. హీ కుడ్ గెట్ ద జాబ్. అతను గతంలో అంటే నిన్న కూడా కావచ్చు, అది ఇప్పటికి మనం మాట్లాడే ముందు సమయం కూడా కావచ్చు అండి. అది దట్స్ వాట్ హీ కుడ్ గెట్ ద జాబ్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ట్రబుల్స్. హీ కుడ్ గెట్ ద జాబ్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్, మై ఫ్రెండ్ could get the job. జాబ్ కొట్టగలిగాడు. సో ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి? కుడ్. సో దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లెసన్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్ సిబిఎన్ కుడ్ స్టాండ్ ఇన్ ద గవర్నమెంట్స్. చాలా సమస్యలు ఉన్నప్పటికీ చంద్రబాబు గవర్నమెంట్లో నిలబడగలిగాడు. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మెనీ ప్రాబ్లమ్స్ సిబిఎన్ పవన్ కళ్యాణ్ కుడ్ అచీవ్ his post like a DCM, Deputy Chief Minister. So he could stand that, my dears. So ఏం చేయగలను? సో గతంలో నేను చేయగలిగింటే కుడ్ అని చెప్పండి. కుడ్కి ఏం చెప్తున్నాం సార్ అంటే కుడ్డు ప్లస్ V1, సబ్జెక్టు కుడ్డు ప్లస్ V1. నేను చేయగలిగింటే, గతంలో చేయగలిగాను అంటే కుడ్డు. దీనికి ఆపోజిట్ చెప్తున్నాను చూడండి. నేను చెయ్యలేకపోయాను ఆపోజిట్. ఎప్పుడు? పాస్ట్లో. నేను గతంలో చేయలేకపోయాను అంటే కుడ్ ప్రజెంట్ అండి. కుడ్ నాట్ పాస్ట్. ఫర్ 1 సబ్జెక్టు ప్లస్ కుడ్ నాట్ ప్లస్ V1. సో మీరు వీ కెన్ కంటిన్యూ మెనీ థింగ్స్. చాలా బాగా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, నేనైతే ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను, కానీ బాగా గమనించండి, మనిషి గమనించే కొద్దీ ఎదుగుతాడని చెప్పి చూడండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను, కానీ మ్యాథ్స్ నేర్చుకోలేకపోయాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ప్రాబ్లం ఏంటంటే కానీ మ్యాథ్స్ నేర్చుకోలేకపోయాను. ఇక్కడ మీరు రెండింటిని కలపగలగాలి. నేర్చుకోలేకపోయాను. ఇక్కడ మీరు రెండింటిని కలపగలిగే ఒక కైండ్ ఆఫ్ చిన్న క్రియేటివ్ మెథడ్ అయితే ఖచ్చితంగా ఇంటెన్సిఫైడ్గా, ఉద్దేశపూర్వకంగా వీ హ్యావ్ టు క్రియేట్. లెట్ us అండర్స్టాండ్ హియర్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను, కానీ మ్యాథ్స్ నేర్చుకోలేకపోయాను. సో ఇక్కడ గలిగాను అని బ్రెయిన్కి సిగ్నల్ గట్టిగా ఇవ్వండి. గతంలో చేయగలిగితే కుడ్డు గుర్తు చేయని చెప్పండి. గతంలో చేయలేకపోయాను అంటే గట్టిగా సిగ్నల్ ఇవ్వండి, కుడ్ నాట్ అని. ఖచ్చితంగా ఇట్ రిమైండ్స్ యూ. సో నేను as far as my concern, I could learn English better, but I could not succeed. I couldn't get the success in maths. So I could learn English better, but but the problem is, I couldn't do in maths.
ఐ కుడెంట్ డూ ఇన్ మ్యాథ్స్. నేను అదే మ్యాథ్స్లో నేను చేయలేకపోయాను. మా నాన్న మస్తుగా సంపాదించగలిగాడు కానీ నిలబెట్టుకోలేకపోయాడు. మై ఫాదర్ కుడ్ ఎర్న్ గ్రేట్ మనీ బట్ ప్రాబ్లమ్ ఇస్ హీ కుడెంట్ సేవ్ దట్ మనీ. సో గతంలో జరిగిన రెండు పనులని, ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని మనం ఇంటెన్షనల్గా కొన్ని క్రియేట్ చేస్తూ వాడుతూ బ్రెయిన్కు సిగ్నల్స్ ఫుల్గా ఇవ్వాలి. చూడండి, ఖచ్చితంగా ఏదో ఇవ్వాలి. అదే ప్రాక్టీస్లో వస్తుంది. సో దీని అన్నిటికీ ఓవరాల్గా ఇవన్నీ ఎప్పుడు అమలవుతాయి సార్ అంటే మనం ప్రాక్టీస్లో పెట్టినప్పుడు, వెన్ వీ కీప్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ప్రాక్టీస్, డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. సో కాంట్రాస్ట్ ఉండాలి చూడండి. సో నేను అయితే ఇండియా పాకిస్తాన్ అయితే ఓడగొట్టింది కానీ 2003 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని మనం ఓడగొట్టలేకపోయింది. లెట్ us see here 2003 వరల్డ్ కప్ లేదా 22 వరల్డ్ కప్ ఆర్ 23 వరల్డ్ కప్, వాట్ ఎవర్ యూ ఫీల్, 21 వరల్డ్ కప్. సో ఇండియా కుడ్ డిఫీట్ పాకిస్తాన్ వెల్, బట్ దే కుడెంట్ డిఫీట్ ఆస్ట్రేలియా at the time because Australia was so strong at the time. That's what చాలా బాగా చెప్పొచ్చు. India could defeat Pakistan better, but India and we couldn't defeat Australia. ఆస్ట్రేలియా మాత్రం నేను డిఫీట్ చేయలేకపోయాను. పాస్ట్లో ఎబిలిటీ ఉంటే కుడ్, లేదు అంటే కుడ్ నాట్. బ్యూటిఫుల్ కాంట్రాస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ విజయాల గురించి, నువ్వు నిజంగా సాధించిన కొన్ని మైల్ స్టోన్స్ గురించి నీ లైఫ్లో ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ వన్, కుడ్ ప్లస్ V1. లేదు నిజంగా కొన్ని మీరు ఎందుకో సార్ వాడిని నేను తీసుకోలేకపోయాను కామెంట్ ఆన్ దర్డ్ డే హీ కామెంటెడ్ మీ అండ్ ఐ కుడెంట్ టేక్ ఇట్. నేను అది తీసుకోలేకపోయాను. అతన్ని నా ఫ్రెండ్గా నేను ఒప్పుకోలేకపోయాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ అతన్ని నేను ఒప్పుకోలేకపోయాను. ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. నేను అతన్ని ఒప్పుకోలేకపోతున్నాను అనమాట. లెట్ us అండర్స్టాండ్. ఆమె ఎందుకో అది తీసుకోలేకపోయింది. ఆమె అసలు కంప్లీట్ చేయలేకపోయింది PhD. షీ కుడెంట్ కంప్లీట్ హర్ PhD. సో నేను మళ్ళీ చెప్పాను, హర్ ఏంటి, హిమ్ ఏంటి, దెమ్ ఏంటి, ఇది నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఒక వీడియో తీస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వన్. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. నేను నా మాట మీద నిలబడతాను అంటే ఐ స్టాండ్ ఆన్ ద వర్డ్స్ అని పలకండి. ఐ స్టాండ్ ఆన్ ద వర్డ్స్. సో ఇక్కడ చూడండి, షీ కుడెంట్ కంప్లీట్ హర్ PhD. సో బికాస్ ఆఫ్ కొంచెం డబ్బులు లేకపోవడంతో మేము పండగ చేసుకోలేకపోయాం. ల్యాక్ ఆఫ్ మనీ మేము పండగ చేసుకోలేకపోయాము. వీ కుడెంట్ సెలబ్రేట్ the festival. Because of that lack of money, my dears, and we couldn't celebrate that festival. మేము ఫెస్టివల్ అయితే చేయలేకపోయాము. మేము చేయలేకపోయాం కానీ వాళ్ళు చాలా బాగా చేయగలిగారు. వారు అంటే దే చూడండి, గతంలో చేయగలిగితే, బట్ దే కుడ్ డూ దట్. దే కుడ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్ వెరీ వెల్, బట్ వీ కుడెంట్ డూ దట్. సో ఇది చూడండి, మంచి కాంట్రాస్ట్. నేను తెలుగులో లెటర్ బాగా రాయగలిగాను కానీ ఇంగ్లీష్లో సరిగా రాయలేకపోయాను. సో దట్ ఐ కుడ్ రైట్ బెటర్ ఇన్ తెలుగు, బట్ ఐ కుడెంట్ రైట్ ఇన్ ఇంగ్లీష్. నేను రాయగలిగాను సార్ అంటే చూడండి, ఐ కుడ్ రైట్ అ లెటర్ ఇన్ తెలుగు, బట్ ఐ కుడ్ నాట్ రైట్ ఇన్ ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి ఇదే ప్రాబ్లం. మంచి మార్క్స్ ఇంటర్లో అయితే 10th మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను, ఇంటర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను, కానీ డిగ్రీలో సరిగ్గా తెచ్చుకోలేకపోయాను. సో ఐ కుడ్ గెట్ ద గెటర్ మార్క్స్ ఇన్ 10th అండ్ ఇంటర్మీడియట్, బట్ ఐ కుడెంట్ డూ ఇన్ డిగ్రీ మై డియర్స్ బికాస్ ఐ జాయిన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అట్ ద టైమ్. నాకు అర్థం కాలే. చూడండి, ఐ కుడ్ గెట్ బెటర్ మార్క్స్. I could get better marks in 10th and intermediate. నేను 10th ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను, బట్ I couldn't get good marks in my graduation. Focus on could not. So this is the contrast that you have to remember. ఈ రెండు ఎలా ఫామ్ అయ్యాయి? కెన్ను ప్రజెంట్ దానికి పాస్ట్ వచ్చేసి గుడ్, కెనాట్ ప్రజెంట్ దానికి పాస్ట్ వచ్చేసి కుడ్ నాట్. ఇప్పుడు ఈ 4 మీద స్టేట్మెంట్లు తయారు చేయొచ్చు. నౌ ఐ కెన్ టీచ్ ఎనీబడి.
as far as my concern, నా విషయానికి వచ్చేసరికి నేను ఎవరికైనా టీచ్ చేయగలను ఇంగ్లీష్ విషయంలో అయితే. I can teach to anybody. Even in the past also I could teach to many people. Now at present I can teach anybody. In the past also I could teach many people. Actually. And దీంట్లో వచ్చేసరికి I can teach English. ఇక్కడ చూడండి, ఈ రెండింటి గురించి మాట్లాడతా. I can teach English now, but I can't teach maths. Oh my God, దండం. I can teach English better, but I can't teach maths. ఇది పాయింట్. ఎందుకు ప్రజెంట్లో ఇక్కడ చేయగలను అని, ఇక్కడ చేయలేను అని. I can play shuttle better because I was a stylish player. I can play shuttle better, but I can't play the volleyball because I didn't have practice regarding this volleyball. So I can't play volleyball. But I can play that shuttle better. So అట్లా మీ లైఫ్లో ఏది ఉంటే అది రాయండి ఫస్ట్. రైట్ బెటర్ ద ఐడియాస్. రైట్ మీ యొక్క ఒక స్ట్రెంగ్త్, ఒక వీక్నెస్ రెండు కలిపి ఇంటెన్షన్ ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసుకోవాలండి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంటుంది, నా ఫేవరెట్ లైన్, ఫేక్ ఇట్ బిఫోర్ మేక్ ఇట్ అని. చేసే దానికంటే ముందు చేయాలంట. మనం ఫేక్ చేయాలి. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ కావాలంటారు. I want to become an international top most speaker. I want to stand from the world eyes. Got my point? అది అయినట్టు నేను స్పీకర్ తీసుకుంటానండి. మీతో అన్నీ పంచుకోవచ్చు కదా. సో నేను వరల్డ్ ప్లాట్ఫామ్ నుంచి ప్రపంచ స్థాయి స్పీకర్ కావాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తుంటాను. సో ఇది మైక్ తీసుకోవడం, అండ్ ఇట్ ఫిల్స్ మై హార్ట్ విత్ ద కరేజ్ అండ్ రెస్పాన్స్ టు ద వామన్ కార్డియల్ వెల్కమ్. ఐ థ్యాంక్ యూ ద రిమెంబర్ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాస్ స్టాండింగ్. నాకు ఇష్టం ఇది. సో ఇది ఫేక్, బట్ వన్ డే ఖచ్చితంగా రియాలిటీలోకి రావాలి. వచ్చేంత వరకు నేను కష్టపడతాను. టిల్ దెన్ ఐ వర్క్ వెరీ హార్డ్. సో ఫేక్ ఇట్ బిఫోర్ మేక్ ఇట్. సో దట్ ఇస్ అంటే మీరు ఇంటెన్షనల్గా కొంచెం క్రియేట్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ను, ఒక నెగిటివ్, ఒక స్ట్రెంగ్త్ను, ఒక వీక్నెస్ను. ప్రజెంట్లో ఒకటి చేసుకోండి, పాస్ట్లో ఒకటి చేసుకోండి. దీస్ ఆర్ ప్రజెంట్, దీస్ ఆర్ పాస్ట్. క్వశ్చన్ చేయాలి సార్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. చూడండి, సబ్జెక్టు కుడ్డు ప్లస్ వర్బ్ వన్. చూడండి, సబ్జెక్టు కుడ్డు ప్లస్ వర్బ్ వన్. అయ్యా నేను పంపించగలిగాను. ఐ కుడ్ సెండ్ ప్రాపర్లీ. Of course, and he could, and you could come to my classes. మీరు రాగలిగారు. You could come to my classes. మీరు రాగలిగారు అంటే you could come. క్వశ్చన్ చేయాలి, మీరు రాగలిగారా? అంత బిజీలో రాగలిగారా? Could you come in that busy? Could you come in such a busy way, such a busy manner? Could you come in such a busy schedule? How could you come? ఎలా రాగలిగారు సార్ మీరు? How could you come? సో దీని మీద ఒక 2 minutes మనం ఎక్కువగా మాట్లాడదాం. Let us see here. And you could fight with the lessons of this department. You could fight. మీరు ఫైట్ చేయగలిగారు అంటే you could fight. దాన్ని క్వశ్చన్ చేయండి. Could you fight with those people? మీరు ఫైట్ చేయగలిగారా? తెలుగులో ఎలా వస్తుంది చూడండి. మీరు ఫైట్ చేయగలిగారా? అర్రే బాబు, ఎలా ఫైట్ చేయగలిగావు నువ్వు? సో దే ఆర్ వెరీ వండర్ఫుల్ పీపుల్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. ఆర్థిక పరంగా చాలా చాలా స్ట్రాంగ్ వాళ్ళు. కానీ మీరు వాళ్ళతో ఎలా ఫైట్ చేయగలిగారు? ఎలా అంటే హౌ పెట్టండి. సో టెల్ మీ, హౌ కుడ్ యూ ఫైట్ విత్ దోస్ పీపుల్? You tell me that one. మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోగలిగారు సార్ నాకు చెప్పండి. సో ఇక్కడ ఫైట్ తీసేసి లర్న్ పెట్టండి. జస్ట్ టెల్ మీ, హౌ కుడ్ యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్? సార్ ఇలా 4,50,000ని 1 yearలో మీరు ఎలా తెచ్చుకోగలిగారు? హౌ కుడ్ యూ గెట్ సచ్ గ్రేట్ సబ్స్క్రైబర్స్? ఎలా ఇంప్రెస్ చేయగలిగారు పీపుల్ని? హౌ కుడ్ యూ ఇంప్రెస్ ద పీపుల్ మై డియర్స్? ఎలా పని చేయగలిగావు నువ్వు? హౌ కుడ్ యూ వర్క్ దాట్? ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అండి. ఇండియా నుంచి ఐర్లాండ్ వరకు నువ్వు అద్భుతంగా సూపర్గా మాట్లాడవచ్చు అండి. అండ్ హౌ కుడ్ యూ స్టార్ట్ యువర్ డే? అండ్ హౌ కుడ్ యూ ఓవర్కమ్ యువర్ స్టేజ్ ఫియర్? నాకు స్టేజ్ ఫియర్ అంటే చాలా భయం ఉండే. అసలు స్టేజ్ ఫియర్ అనకూడదు, స్టేజ్ టెర్రర్ అనాలి. టెర్రర్ అంటే టెర్రరిస్ట్ అనే టైప్. అలాంటి ఐ కుడ్ ఓవర్కమ్ మై స్టేజ్ ఫియర్ బికాస్ ఆఫ్ ఓన్లీ ప్రాక్టీస్. నేను ప్రాక్టీస్ ఒక్కడితోనే నేను స్టేజ్ ఫియర్ను ఓవర్కమ్ చేయగలిగాను. ఐ కుడ్ ఓవర్కమ్ మై స్టేజ్ ఫియర్. ఐ కుడ్ ఓవర్కమ్ మై కెమెరా ఫోబియో.
and I could overcome my English phobia. So people are saying, how could you overcome your stage fear? Just only I could do practice. Hours గంటల తరబడి I used to practice, so I could achieve that. I could overcome that. సో ఒకటే సింపుల్గా చూడండి, మీ గతంలో సాధించింది ఏదైనా ఉంది అంటే కుడ్డు ప్లస్ వివన్తో భయం లేకుండా మాట్లాడండి. మీ పేపర్ మళ్ళీ యాజ్ యూజువల్ నేను చేసింది చెప్తున్నాను చూడండి. పేపర్ మీద మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు గతం గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే, గతంలో మీరు సాధించిన విజయాల గురించి మీరు చెప్పాల్సి వస్తే, if you want to tell about your past abilities, if you want to tell about your past capacities and strategies and potentialities, if you want to execute your ability in the past, just use only could plus v1. If it is negative అనుకోండి, could not plus v1. నేను ఆ రోజు కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్. I could not control my fear. నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. I couldn't control my emotions. నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. And let us understand here, frankly speaking, I couldn't give that suggestions. ఆ సజెషన్స్ నేను ఇవ్వలేకపోయాను. లేదు, దాన్ని we can see that ఎందుకో నేను వాళ్ళతో కలిసి పని చేయలేకపోయాను. I couldn't work with those people. వాళ్ళతో నేను పని చేయలేకపోయాను. పని చేయగలిగింటే కుడ్ అని చెప్పండి, చేయలేకపోతే కుడ్ నాట్ అని చెప్పండి. సబ్జెక్ట్ మీరు ఎన్నైనా మార్చుకోవచ్చు. ఆమె వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించగలిగింది. షీ కుడ్ కన్విన్స్ హర్ పేరెంట్స్. ఆమె ఒప్పించగలిగింది. షీ కుడ్ కన్విన్స్ హర్ పేరెంట్స్. ఆమె పేరెంట్స్ని కన్విన్స్ చేయగలిగింది. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆ అబ్బాయిని కన్విన్స్ చేయలేకపోయింది. బట్ షీ కుడెంట్ కన్విన్స్ దట్ బాయ్. ఆ బాయ్ని కన్విన్స్ చేయలేకపోయింది. దట్స్ వాట్ పాస్ట్లో ఎబిలిటీస్. సో ఎలా ప్రశ్నించగలిగావు అంటే హౌ కుడెంట్ యూ దట్, హౌ కుడ్ యూ. నేను ఆ ఫ్రెండ్ని అడిగాను, హిస్ నేమ్ ఇస్ నబీ. ఈ ఏజ్లో 48 yearsలో నువ్వు ఎలా జాబ్ కొట్టగలిగావు? హౌ కుడ్ యూ గెట్ ద జాబ్? How could you get the job in this age, or like in a 48 years? How could you sit? ఎలా కూర్చోగలిగావు నువ్వు? బుక్కుని ఎలా ముందర వేసుకొని అంత పేషెన్స్తో హౌ కుడ్ యూ సిట్ బిఫోర్ ద బుక్స్? సంసారంలో ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఎలా ఫోకస్ పెట్టగలిగావు? హౌ కుడ్ యూ ఫోకస్ ఆన్ దిస్? అండ్ ఎగ్జామ్లో ఎలా రాయగలిగావు అంత టఫ్లో? హౌ కుడ్ యూ ఫోకస్? హౌ కుడ్ యూ రైట్? హౌ కుడ్ యూ అటెంటివ్? హౌ కుడ్ యూ బీ అటెంటివ్? And how could you face that exam? How could you get the job, my dear? Hearty congratulations, my dear friend. I said like that, my dear. So that is what, మిమ్మల్ని కూడా ఫ్యూచర్లో జనాలు అడగాలి, ఎలా నేర్చుకోగలిగాను? హౌ కుడ్ యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్? వాళ్ళు అడగాలంటే మీరు ముందు 10 మందితో ఈ మాటలను అడగాల, అంటే మీరు మాట్లాడాలా. నన్ను ఎలా మర్చిపోయావు నువ్వు? హౌ కుడ్ యూ ఫర్గెట్ మీ? సార్ ఎలా గుర్తుపెట్టుకోగలిగారు? నన్ను అడిగారు. చాలా పెద్ద డైలాగ్, నాకు తెలుగులో చాలా పెద్ద డైలాగులు వచ్చు. అడిగారు నన్ను చాలామంది, సార్ మీరు ఇంత లెంతీ డైలాగులు ఎలా గుర్తుపెట్టుకోగలిగారు? హౌ కుడ్ యూ రిమెంబర్? నేనేం మారుస్తున్నాను చూడండి, మొత్తం వెర్బులు మారుస్తున్నానండి. వెర్బులు మారుస్తే ఇంగ్లీషు ఫినామినల్ ఉంటుంది. మీకు వర్బ్ యొక్క ఇంపార్టెన్స్ ఐ థింక్ డే 5లో చెప్పాను. ప్లీజ్ డూ దట్. V1, V2, V3 ప్రాపర్గా నేర్చుకోండి. సార్ మీరు ఈ వర్షాకాలంలో పిల్లల్ని ఎలా పంపించగలిగాను? హౌ కుడ్ యూ సెండ్ ద పీపుల్ ఇన్ దిస్ రైజింగ్ సీజన్? హౌ కుడ్ యూ డూ దట్? సో అట్లా ప్రజెంట్లో ఐ రిపీట్ వన్స్ అగైన్. సో టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ కెన్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రజెంట్లో చేయగలిగితే కెన్ అని చెప్పండి, ప్రజెంట్లో చేయలేకపోతే కెనాట్ అని చెప్పండి. గతంలో చేయగలిగితే కుడ్ అని చెప్పండి, చేయలేకపోతే కుడ్ నాట్ చెప్పండి. సో నేను మళ్ళీ కూడా కమింగ్ వీడియోస్లో మళ్ళీ దీస్ ఆర్ థింగ్స్ ఐ విల్ కీప్ ఆన్ రిపీటింగ్ మై డేస్. నేను మొత్తం అయితే రిపీట్ చేస్తూనే ఉంటా. మీకు మైండ్లో V1, V2, V3లు గో వెంట్ గాన్లు మైండ్లో పడాలా. ఎలా పడాలి తెలుసా? 1 2 3లో 1 2 3 4 5 ఎంత స్పీడ్గా వస్తాయో, ABCDలు ఎంత బాగా వస్తాయో అంత బాగా V1, V2, V3 రావాలా. ఫిక్స్ కావాలి ఇవి సిలబస్ కూడా. ఇట్ హ్యాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్. హ్యావ్ టు ఎప్పుడు, డోంట్ హ్యావ్ టు ఎప్పుడు, షుడ్ ఎప్పుడు, షుడ్ నాట్ ఎప్పుడు, కెన్ ఎప్పుడు, కెనాట్ ఎప్పుడు, కుడ్ ఎప్పుడు, కుడ్ నాట్ ఎప్పుడు, V1 ఏంటి, V2 ఏంటి, V3 ఏంటి.
బేసిక్గా మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే మనకు బాగా తెలుసు అనే ఫీలింగ్తో మనం మాట్లాడొచ్చండి. సో దట్స్ వాట్ ఐఎమ్ ఇన్సిస్టింగ్. అంటే నొక్కి ఒక్కానించడాన్ని మళ్ళీ మళ్ళీ బల్లగుద్ది చెప్పడం అంటారు చూడండి, ఇన్సిస్టింగ్ అంటారండి. ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ మై డియర్స్. నేను ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నాను సార్ అంటే ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి. వీ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్, దెన్ వీ కెన్ టాక్ టు ద పీపుల్. సో కెనాట్, కుడ్ నాట్. హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్స్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. వెల్కమ్ టు అండ్ విల్ గో ఫర్ డే 9. థ్యాంక్ యూ.